అసలు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా మాకు ఇల్లు ఇవ్వడం లేదు, మమ్మల్ని తొక్కేస్తున్నారని అసలు కార్యకర్తలు బాధపడుతున్నారు. తన అనుచరులతో కడియము తన అనుచరులతో భూ కబ్జాలు చేయిస్తా ఉన్నాడు. లేటెస్ట్ గా శివునిపల్లిలో తన అనుచరుడు ప్రభుత్వ స్థలాన్ని పక్కా సర్వే నెంబర్ వేసి కబ్జా చేసుకుని అమ్మే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ అధికారులు కడియం శ్రీహరికి భయపడి కడియం శ్రీహరి అడుగులకు మడుగులొత్తుతూ తబేదారులుగా పనిచేసే కొందరు అధికారులు ఉండడం వల్ల భయంతోనా భక్తితోనా తెలియదు కానీ భూ కబ్జాలకు పాల్పడుతున్న అనుచరులకు సహకరిస్తున్నాడు. తప్పకుండా ప్రభుత్వ పరంగా చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పకుండా అందరి మీద చర్య తీసుకునే వరకు మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా కడియం అనుచరులు భూ కబ్జాలే కాకుండా అరాచకాలు చేస్తా ఉన్నారు. డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే సంస్కృతికి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెవెన్యూ అధికారులను బాధ్యులను చేసి గ్రామ కార్యదర్శి, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ను బాధ్యులు చేసి ఒకవేళ కనుక అక్రమాలు జరిగేదంటే మీ ఉద్యోగం పోతుందనడంతో ఎక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు గాని ప్రజాప్రతినిధులు గాని ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలే. కానీ ఈరోజు కార్యకర్తలకే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇక్కడైతే కాంగ్రెస్ కార్యకర్తలు కాదు కడియం అనుచరులే ఈ రోజు ఇక్కడ అరాచకాలు చేస్తాడు, భూ కబ్జాలు చేస్తా ఉన్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. అందుకే కడియం కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. గణపురం నియోజకవర్గంలో కడియం కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకంటే ఒక ధర్మసాగర్ మండలం అనే కాదు, లేదా గణపురం నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పేరుతో కడియం శ్రీహరి పార్టీ మారినని చెప్పినా ప్రజలు మాత్రం ఆయన నమ్మక ద్రోహాన్ని, విశ్వాసఘాతకాన్ని అడుగడుగున ఈరోజు ఆయనను అసహించుకుంటున్నారు. ఓటు అడిగే హక్కు 10 సంవత్సరాలు ప్రజారంజక పాలన చేసి అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది వ్యవసాయ రంగంలో పంజాబ్ హర్యానాను తలదన్ని అన్నపూర్ణగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించకపోయే స్థాయికి ఎదిగింది. ఏ రంగం చూసినా కూడా భారతదేశానికి ఆదర్శంగా మార్గదర్శకంగా ఉన్నది. ఒక మిషన్ కాకతీయ భారతదేశానికి ఆదర్శం, ఒక మిషన్ భగీరథ భారతదేశానికి ఆదర్శం, రైతుల రుణమాఫీ భారతదేశానికి ఆదర్శం, రైతు బంధు 73,000 కోట్ల రూపాయలు 11 సార్లు వేసిన రైతు బంధు భారతదేశానికి ఆదర్శం, రైతు బీమా 5 లక్షల రూపాయలు భారతదేశానికి ఆదర్శం, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు భారతదేశానికి ఆదర్శం. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు, చేయడం లేదు. ఈరోజు గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి కావడానికి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, అదేవిధంగా ప్రతి గ్రామంలో ట్రాక్టరు, ట్రాలీ, 10% నిధులు గ్రీన్ బడ్జెట్ కింద హరితహారం కోసము, చెట్లు పెంచడం కోసము, పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, అదేవిధంగా ఆ ఊర్లో శ్మశాన వాటిక, ఊరు మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని అంశాలను మరి పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలు శుభ్రంగా ఉండడం, ఎలక్ట్రిసిటీ 3rd వైర్ పెట్టి విద్యుత్తు వేస్ట్ కాకుండా ఉండడం, హరితహారం ద్వారా